నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఒక సంచలన రైతు ఆత్మహత్య జరిగింది. దీనికి సంబంధించి చాలా వార్తలు రావడం జరిగింది. ఒక పక్క అధికార పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతిపక్షాలే కావాలని ఒత్తిడికి గురి చేసి చంపడం జరిగిందని అధికార పార్టీ వాళ్ళు అంటున్నారు. కానీ ఆ రైతు ఏదైతే ఆరోపించారో రేవంత్ రెడ్డికి సంబంధించి కానీ బట్టి విక్రమార్క అనుచరులకు సంబంధించి కానీ ఆయన ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేశారో ఇవన్నీ కూడా ఈరోజు సంచలనం అవుతుంది. ప్రస్తుతం ఆ కుటుంబానికి సంబంధించి ఒక వ్యక్తి అయితే ప్రస్తుతం అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడటం. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, ఏమవుతారంటే చనిపోయిన ప్రభాకర్ గారికి మీరు మేనమామ అన్న. మా అమ్మ వాళ్ళ సొంత బ్రదర్. మా తాతయ్యకి ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయి కొడుకుని నేను, అబ్బాయి మా మేనమామ. ఏంటంటే వాస్తవంగా అంటే రైతు అంటే టీడీపీ కార్యకర్త చనిపోయాడని వేసారు మరి. సో సో దీన్ని ఎట్లా అన్న, బేసిక్ గా ఏంటంటే అన్న, బీఆర్ఎస్ కార్యకర్త అనేది పక్కన పెట్టేస్తే ఆయన బీఆర్ఎస్ కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త వీటన్నిటికి ముందు ఒక రైతు అన్న ఆయన. ఇప్పుడు మాకేమైతుందంటే అన్న, మా ఊర్లో ఒక 2700 ఓట్లు ఉంటాయి అన్న, అంతే. ఇప్పుడు ఇందుట్లో బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు అందరూ మాకు తెలుసు. మాకు బాబాయిలు, మామయ్యలు అందరూ వరుస అవుతారు, అందరూ వరుసను పిలుచుకుంటాం. ఇప్పుడు ఇందుట్లో ఇప్పుడు ఒక హైదరాబాద్ అండ్ మెట్రోపాలిటన్ సిటీ ఒకటికి ఇంకోటికి పరిచయం ఉండదు కాబట్టి ఇట్లా ఏదైతే ఉందో బీఆర్ఎస్ కార్యకర్త, టీఆర్ఎస్ కార్యకర్త ఇట్లా మాట్లాడుకుంటాం. కానీ మేము అక్కడ అందరినీ కూడా మామయ్య, బాబాయ్ ఏంటి అది మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అన్న, దీన్ని ఏం చేశారంటే ఈ కేసుని ముందుకు తీసుకెళ్లడం మానేసి ఈ ప్రభుత్వం అనేది ఏదైతే దాని బీఆర్ఎస్ ఒక కార్యకర్త బీఆర్ఎస్ వాళ్ళే చంపేశారని ఒక మాట మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఎవరి దగ్గర ప్రూఫ్స్ లేవు. ప్రూఫ్స్ ఎక్కడ చూపించి మాట్లాడలేదు. ఇప్పుడు నేను ఒకవేళ కాంగ్రెస్ పార్టీ, నాకు సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్, నాకు ఓటు ఉన్నా డెవలప్మెంట్ ఎవరు చేస్తారంటే వాళ్ళకి నచ్చి వాళ్ళ యొక్క ఏవైతే ఉన్నాయో అంశాలు నచ్చి ఓటేసేదాన్ని ఓటుకు వినియోగించుకుంటాం మేము. అక్కడ కార్యకర్తలు ఎవరు లేరన్న, ఎవరు మంచి చేస్తే వాళ్ళకి వేసుకుంటాం. గత ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఏ ప్రభుత్వాలు మారినా సరే మేము దగ్గరగా మల్లు బట్టి విక్రమార్క గారిని 3 సార్లు గెలిపించుకుని వచ్చాం. ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. మరి అక్కడ మరి ఇంతకు ముందు రెండు సార్లు కూడా బీఆర్ఎస్ ఉంది. అయినా సరే అక్కడ ఏమైపోయింది, మా స్థానిక ఎమ్మెల్యే ఎవరున్నారు, మల్లు బట్టి విక్రమార్క గారే ఉన్నారు. అంటే మరి అక్కడ మేము బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించుకోవచ్చు కదా. కానీ మాకు నమ్మకం, ఏ పార్టీలో ఉన్నా ఎటున్నా సరే ఆయన మాకు ఒక చేస్తాడు, మాకుంటాడు, కొట్లాడతాడు మా కోసం అనే ఒక నమ్మకంతో ఒక 40 మందో 4000 మందో ఓటేస్తే ఎవరన్నా అందరూ కలిసి సకుటుంబంగా వాళ్ళకి నచ్చి ఆయన తీసుకున్న అంశాలు కానీ ఆయనకు సంబంధించిన విశేషాలు నచ్చితే గానీ ఓటేయం. సో ఇక్కడ ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుకి భరోసాగా ఉంటానని నమ్మకం ఇచ్చే కదా వచ్చి అధికారంలోకి వచ్చింది. మరి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఈ ఇష్యూ మీద, పర్టికులర్ ఇష్యూ మీద? అంటే ఒక రైతు కావచ్చు, 10 మంది అవ్వచ్చు, లేదా 100 మంది అవ్వచ్చు, ఎవరైనా కూడా ప్రాణమే. సో మరి దీని మీద ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? అంటే ఈ ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తున్నారా ఏంటి? అవునన్న, సైడ్ ట్రాక్ చేస్తున్నారు మేజర్ గా. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో మహా అంటే ఒక 4, మా తాతయ్య, మా ఫ్యామిలీలో 4 ఓట్లు ఉన్నాయి. ఇంకా మా మేనవాళ్ళు ఉంది కాబట్టి ఇంకా నా యొక్క 4 ఓట్లు. అంటే మొత్తం మీద చూసుకు ఒక 8-10 ఓట్లు మాత్రమే మా ఇళ్లలో వస్తాయి అన్న. మిగతా దగ్గర సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక 70 ఓట్లు ఉన్నాయి. 70 ఇంటూ వాళ్ళ ఇంట్లో ఉన్న ఇద్దరు వేసుకున్నా సరే 140 ఓట్లు ఉన్నాయి. అంటే ఇవి ఓట్లు ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేస్తే వాళ్ళకి, వీళ్ళకి న్యాయం చేస్తే వీళ్ళకి అన్నట్టు ఇక్కడ డివైడ్ చేసుకున్నారు. డివైడ్ అండ్ రూల్ పాలసీ మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు కోదండరామ్ గారు అన్నట్టు మా మావయ్య బీఆర్ఎస్ కార్యకర్త అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? నా క్వశ్చన్ ఒకటే, మా మావయ్య బీఆర్ఎస్ కార్యకర్త అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? మీరు మా మావయ్య బీఆర్ఎస్ కి ఓటేస్తున్నప్పుడు మీరు ఏమైనా చూసారా? లేదా కాంగ్రెస్ ఓటేస్తున్నప్పుడు చూసారా? ఎవరో అసలు మా మావయ్య చనిపోయినంత వరకు కూడా మీకు ఎవరో మా మావయ్య తెలియదు. ఆయన బీఆర్ఎస్ కార్యకర్త, టీఆర్ఎస్ ఏ కార్యకర్త అనేది మీకు తెలియదు. జస్ట్ ఎవరో పేపర్ మీద రాసిస్తారు, దాన్ని మీరు చదివేశారు. చదవడం అనేది ముఖ్యం కాదండి. అసలు వెల్తులో అక్కడ ఒక రైతు తన యొక్క కుటుంబానికి ద్రోహం చేసుకున్నాడు, తనకు ద్రోహం చేసుకున్నాడు, తన ఫ్యామిలీకి ద్రోహం చేసుకున్నాడు. దాని గురించి ఏమైనా మాట్లాడారు అసలు మీరు? అసలు ఏం జరిగిందంటే ఈ ఇష్యూ ప్రకారంగా, అంటే ఇంత ఆత్మహత్య చేసుకునే అంత ఏం జరిగింది అక్కడ? అంటే అసలు ఎలాంటి ప్రలోభాలు, ఎవరు ప్రలోభాలు? అన్న, మెయిన్ గా ఒక మనిషి చనిపోవాలంటే ఐదరు ఆర్థికంగా ఇబ్బందులు ఉండాలి, లేదంటే మానసిక ఒత్తిళ్ళై ఉండాలి. ఆర్థికంగా మా మాయకి అంత అసలు ఇబ్బందులు అంత ఏం లేవు. ఎందుకంటే ఈ మధ్యనే రీసెంట్ గానే కొంచెం డెవలప్మెంట్, ఆయనకి సొంతంగా పొలం చేసుకోవడం కానీ, మా తాతయ్య ఉన్నంత వరకు మా తాతయ్యకి యాక్సిడెంట్ అయిందన్న ఒక 4-5 years బ్యాక్ అనేది. యాక్సిడెంట్ అయిన తర్వాత ఏమైందంటే ఆయన కంప్లీట్లీ రెస్ట్ లో ఉన్నారు. తర్వాత మా మావయ్య టేక్ ఓవర్ చేసుకున్నారు. అంటే ఇంటికి కొడుకు కాబట్టి మొత్తం ఆయనే చేసుకునేవాడు, అంతా చేసేవాడు అనమాట. చాలా కష్టపడేవాడు అన్న మా మావయ్య. మొత్తం పొద్దున సాయంత్రం రాత్రి పగలు తేడా లేకుండా చాలా కష్టపడి కుటుంబాన్ని ఒక పరిమితిలోకి తీసుకురావాలి, కొడుకు కూతురు చాలా ఉన్నతంగా చదువుకోవాలని ఆశలతో ఉన్న పర్సన్ అనమాట ఆయన. అలానే
ఒక మంచి స్కూల్లో వేసి చదివించాలని ఒక ఉద్దేశంతో లక్ష రూపాయలు ఫీజులు కట్టి మరీ చదివిస్తున్నాడు అన్న ఆయన. అంటే ఒక పూట తిన్నా పర్లేదు, రేపొద్దున నా కూతురు నా కొడుకు 4 పూటలు తింటారని ఒక ఉద్దేశంతో. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే అన్న, మేజర్గా ఇక్కడ ఉన్న రాజకీయ పరంగా దీన్ని ఎక్కువగా తీసుకపోతే ఈ కేసుని కొట్టేస్తారు, ఈ కేసుని తీసేస్తారు అనే ఉద్దేశంతోనే ఒక సామాన్య రైతుని రాజకీయాలకు లాగేసి ఒత్తిడి పెట్టారు. ఇక్కడ ఏమైపోయిందంటే అన్న, ఒక సపోర్ట్ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం రాసిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది తీసేసుకొని ఆయన దాని మీద విచారణ చేయాలి. నెక్స్ట్ అలానే ఒక ఎస్ఐ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తీసుకోవాలి, ఆయన విచారణ చేయాలి. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, ఎస్ఐ దగ్గరికి వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకోలేదు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినప్పుడు కంప్లైంట్ తీసుకోలేదు. ఎంఆర్ఓ పైగా ఏం చేశాడంటే 40 సంవత్సరాల క్రితం ఉన్న పానీయాలు, మా భూమి యొక్క పానీయాలు అనేది వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ అలా ఇలా ఏదైతే మొత్తం వాళ్ళకి ఒక రకమైన ఏదైతే ఉన్నో క్రియేట్ చేసేసి అలా చేయాలి ఇలా చేయాలని ఒక ఉద్దేశపూర్వకంగా మా మావయ్య చేశారు. ధరణిలో మా మావయ్య 10 సంవత్సరాల ముందే ధరణిలో ఎక్కింది భూమి. దానికి సంబంధించిన రైతు బంధు కానీ, ప్రధానమంత్రికి సంబంధించిన అమౌంట్ కానీ అన్ని వస్తున్నాయి. మరి అది ఏమి ఇబ్బంది రాలేదే 10 సంవత్సరాల క్రితము, 25 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న సభ్యత్వం వాళ్ళది. అంటే ఇప్పుడు ఏంటి, దోచుకోవాలి, మొత్తం లాగేసుకోవాలి ఒక ఉద్దేశంతో. అంటే ఒక రైతు దగ్గర లాగేసుకుంటే రైతు ఎక్కువ మాట్లాడు, ఉన్న దాంట్లో తిని బతికేస్తాడు, ఏదో ఒకటి చేయొచ్చు విన్ని అనే దాంతో మానసికంగా ప్రెజర్ పెట్టారన్న మా మావయ్యని. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఉద్దేశపూర్వకంగా మాటలు మాట్లాడటము, నీకేం లేదు ఇక్కడ, నిన్ను తీసేస్తాం మొత్తంకే, నీ దిక్కున్న చోట చెప్పుకోపు, నువ్వు ఎవరికి చెప్పుకున్నా నీకు ఇదే రిజల్ట్ వస్తుంది, నువ్వు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిందే. అంటే ఒక రైతు అన్న, ఆయన కష్టపడి పండించే రైతు, ఎవరి దగ్గర కూడా ఒక అప్పు తీసుకోను లేకపోతే ఇంకేదో దొంగతనం చేసే బతికేతను కాదు, కష్టపడి పండించుకొని పండించింది తను తింటున్నాడు. అలాంటప్పుడు ఆత్మగౌరవం అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్న రైతులకి. అలాంటి ఆత్మగౌరవానికి వచ్చేసరికి రేపొద్దు నుంచి నా భూమి నాకు ఉండదు, నా కుటుంబం పరిస్థితి ఇలాంటిది అని ఆయన మనసు, ఆయన మైండ్ విచ్ఛిన్నం అయిపోయింది. ఆ విచ్ఛిన్నం అవ్వడం వల్ల ఆయన దానికి ఇది ఒక పరిష్కారం, నా నుంచైనా నా కుటుంబానికి ఏదో ఒకటి జరగాలి, నేను బతికుండి ఏదైతే చేయలేమను, సరే నేను చచ్చిపోతే నా కుటుంబం అన్న మంచి బాగుపడుతుందేమో అంటే దీన్ని చూసి వేరే రైతులు కన్నా అండ నిలబడతారేమో గవర్నమెంట్ అని చెప్పేసి దానికి సంబంధించి అలా సూసైడ్ చేసుకోవడం అనేది జరిగిందన్న. అంటే ఇప్పుడు సూసైడ్ చేసుకున్న తర్వాత వార్తలు వచ్చినాయి, తర్వాత దానికి సంబంధించి కొంతమంది కొన్ని ఛానల్స్ లో కూడా ఇది బీఆర్ఎస్ కార్యకర్త చనిపోయాడనే కొన్ని అపోహలు అయితే క్రియేట్ చేశారు. మరి అప్పటి తర్వాత కానీ కనీసం అధికార పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా నాయకులు కానీ మాట్లాడే ప్రయత్నం అయితే చేశారా దీని గురించి కానీ ఏదైనా? అంటే ఇంతవరకు కూడా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ ఒక్కళ్ళు కూడా మా ఇంటికి వచ్చి పరామర్శించలేదన్న. ఎవరు కూడా మా ఇంటికి వచ్చి అయితే పరామర్శించలేదు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది ఏంటి అనేది రాష్ట్రం నుంచి కానీ, జిల్లా నుంచి కానీ, మన ఊరు తరపు నుంచి కూడా రాలేదు. చేసిందే ఊరు తరపు నుంచి కదా, ఇక్కడ ఎవరు రాలేదు. కానీ అయినా ఈ ఒకటి మెయిన్ గా మాకు ఏదైతే ఇప్పుడు సపోర్ట్ అంటే ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఏంటి, ఒకడికి కష్టాల్లో ఉన్నవాడికి వాడి పక్షాన్ని నిలబడి వాడికి తగిన సదుపాయం అందించి గవర్నమెంట్ కి వీడి యొక్క బాధను వాళ్ళు చెప్తారు. ప్రతిపక్షంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది కాబట్టి మాకు బాధ, ఇప్పుడు అధికార పక్షం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము ఇంకెవరు కాళ్ళు పట్టుకోవాలి, ఆప్షన్ మాకు లేదన్న, ప్రతిపక్షం ఉంది కాబట్టి మేము వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాము. ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి మాకు కొంతమంది సపోర్ట్ చేస్తుంటే దాన్ని కూడా తీసుకోకుండా ఇలా చేస్తున్నారు అని చెప్పి ఒక క్రియేట్ చేశారు మాకు. ఇప్పుడు మాకు మొన్న హరీష్ రావు గారు మీటింగ్ పెట్టారు, ఇట్లా కుటుంబం చాలా బాధల్లో ఉంది, ఇలా అయిపోయిందని చెప్పారు. దానికి సంబంధించి కొంతమంది కొన్ని ఛానల్స్ లో కూడా ఇది బీఆర్ఎస్ కార్యకర్త చనిపోయాడనే కొన్ని అపోహలు అయితే క్రియేట్ చేశారు. మరి అప్పటి తర్వాత కానీ కనీసం అధికార పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా నాయకులు కానీ మాట్లాడే ప్రయత్నం అయితే చేశారా దీని గురించి కానీ ఏదైనా? అంటే ఇంతవరకు కూడా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ ఒక్కళ్ళు కూడా మా ఇంటికి వచ్చి పరామర్శించలేదన్న. ఎవరు కూడా మా ఇంటికి వచ్చి అయితే పరామర్శించలేదు. ఏం జరిగింది, ఏం జరుగుతుంది ఏంటి అనేది రాష్ట్రం నుంచి కానీ, జిల్లా నుంచి కానీ, మన ఊరు తరపు నుంచి కూడా రాలేదు. చేసిందే ఊరు తరపు నుంచి కదా, ఇక్కడ ఎవరు రాలేదు. కానీ అయినా ఈ ఒకటి మెయిన్ గా మాకు ఏదైతే ఇప్పుడు సపోర్ట్ అంటే ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఏంటి, ఒకడికి కష్టాల్లో ఉన్నవాడికి వాడి పక్షాన్ని నిలబడి వాడికి తగిన సదుపాయం అందించి గవర్నమెంట్ కి వీడి యొక్క బాధను వాళ్ళు చెప్తారు. ప్రతిపక్షంగా ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది కాబట్టి మాకు బాధ, ఇప్పుడు అధికార పక్షం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము ఇంకెవరు కాళ్ళు పట్టుకోవాలి, ఆప్షన్ మాకు లేదన్న, ప్రతిపక్షం ఉంది కాబట్టి మేము వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాము. ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి మాకు కొంతమంది సపోర్ట్ చేస్తుంటే దాన్ని కూడా తీసుకోకుండా ఇలా చేస్తున్నారు అని చెప్పి ఒక క్రియేట్ చేశారు మాకు. ఇప్పుడు మాకు మొన్న హరీష్ రావు గారు మీటింగ్ పెట్టారు,
ఇట్లా కుటుంబం చాలా బాధల్లో ఉంది, ఇలా ఇలా అయిపోయిందని చెప్పారు. దీని తర్వాత నుంచి వ్యవసాయ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు పెట్టారు. దాని తర్వాత మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెట్టారు. కానీ అప్పటి వరకు కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారు ఎలాంటి ప్రెస్ నోట్ కానీ, మాకు ఎలాంటి మాట కానీ, ఒక ఫోన్ కానీ ఎలాంటి చేసింది లేదు. ఎందుకు చేయలేదు? స్థానిక నియోజకవర్గంలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? ఒక రైతు ఆత్మహత్య మిమ్మల్ని తెలియలేదా మీకు? ఇప్పుడు బట్టి విక్రమార్క అనుచరులే ఇబ్బంది పెట్టారని కూడా కొన్ని వార్తలు ఉన్నారు. అది కరెక్టా, వాస్తవం అంటారా? అంటే బట్టి విక్రమార్క అనుచరులేమన్న వాళ్ళు. అనుచరులు అంటే ఆ పార్టీలో తిరిగే వ్యక్తులు. కానీ బట్టి గారికి దీనిలో సంబంధం ఉందని మేము చెప్పట్లేదన్న, క్లారిటీ ఎవరికి చెప్పట్లేదన్న, మేము అనట్లేదు. ఇప్పుడు మాకు సంబంధించిన వరకు ఏంటంటే మా మావయ్య చనిపోయాడు, ఈయన కాంగ్రెస్ పార్టీ అని మేము కాంగ్రెస్ పార్టీయా ఆ పార్టీ అని మేము మొత్తుకోవట్లేదన్న. మేము ఓటేసుకున్నాం, మేము గెలిపించుకున్నాం, మేము సంతోషపడ్డాం. ఈ రోజు ఏమైపోయింది? అదే బాధపడుతున్నాం. మాకు సంబంధించిన వరకు మేము ఎక్కడా కూడా నేను టిఆర్ఎస్ కార్యకర్తని, నేను కాంగ్రెస్ నాయకుడిని ఇదని ఎవరు చెప్పుకోలేదు. మా మావయ్య ఎక్కడ తిరగడన్నా, మా మావయ్యకి అలాంటివన్నీ నచ్చవు, తెలియదు కూడా తెలియదు వాటి గురించి. రాజకీయం చేస్తున్నారు మరి దాని మీద. అంటే కేసుని తీసేయాలన్నా. ఇక్కడ ఏంటంటే మీరు చూసుకున్నట్టయితే ఇది మేము ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఇది మేము ఇచ్చిన కంప్లైంట్ అన్న. ఈ కంప్లైంట్ లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మేము కొన్ని పేర్లు యాడ్ చేసామన్నమాట. ఇక్కడ పేర్లు చూసుకున్నట్టయితే మొత్తము కోరపాటి కిషోరు, పెంటాల రామారావు, ముత్తయ్య అని కొన్ని పేర్లు యాడ్ చేసామన్నమాట. ఈ పేర్లని ఒక కంప్లైంట్ అంటే ఏంటి? మేము ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఒక జరిగింది, మాకు అనుమానంగా ఉంది, మేము కంప్లైంట్ ఇస్తున్నాం, కంప్లైంట్ తీసుకోండి అని ఇచ్చామన్నమాట. ఈ కంప్లైంట్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది? 20 నిమిషాలు మహా అంటే. పోలీస్ స్టేషన్ లోనే టైట్ గా ఉంటే 1 hour 2 hours పడుతుంది. అది మేము ఇచ్చే కంప్లైంట్ అన్న, మాకు అనుమానంగా ఉంటే మేము ఇస్తున్నాం. దాని పరంగా మీరు దర్యాప్తు చేసుకొని మీరేమి ఇస్తారు అనేది అది ఎఫ్ఐఆర్ లో మీరు మెన్షన్ చేసుకోవాలి. కానీ మేము ఇచ్చిన కంప్లైంట్ ఒకటి, ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీలో మెన్షన్ చేసింది ఒకటి. A1 గా మొగిలి ముత్తయ్య, A2 వేల్పుల కోటయ్య, గుర్రం నాగమల్లేశ్వర, A7 అండ్ A8 గా ఇక్కడ కొంతమంది మళ్ళీ కోరపాటి కిషోరు వాళ్ళని చేర్చారు. అంటే A1 గా మేము పెట్టిన వాళ్ళని వాళ్ళు లాస్ట్ కు తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినట్టునే ఇక్కడ ఎవరైతే ఈ ఎఫ్ఐఆర్ ఒరిజినల్. కానీ ఇక్కడ మాకు కావాల్సింది మా మాయ మరణ వాంగ్మూలం ఏం చెప్పాడన్న? కోరపాటి కిషోరు, పెంటాల రామారావు, గుర్రం నాగమల్లేశ్వరరావు, మొగిలి ముత్తయ్య వీళ్ళందరూ కలిసి నన్ను ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి మరణ వాంగ్మూలానికి మించిన వాంగ్మూలం లేదు అసలు ఎక్కడా కూడా. ఇందులో A1 A2 ఎవరు అసలు ప్రధాన ముద్దాయిలు ఎవరు? మా మావయ్య చెప్పినట్టు, మా మావయ్య ఏదైతే వీడియోలో చెప్పారో కోరపాటి కిషోర్ గానీ, ఏదైతే పెంటాల రామారావు గానీ, ఏదైతే గుర్ర నాగమల్లేశ్వరరావు గానీ, మొగిలి ముత్తయ్య గానీ, మొగిలి సీను గానీ, ఇంకా దానికి సంబంధించిన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యులే మొత్తం కూడా. అంటే వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే అనుచరులే. వీళ్ళందరూ ఎమ్మెల్యేకి సంబంధించినంత వరకు ఆయనకు తెలుసో తెలీదో, ఏం జరుగుతుందో నాకు తెలీదు. వీళ్ళైతే అనుచరులు. వీళ్ళు అసలు అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుసో తెలీదో, ఆయనకు సంబంధించిన వాళ్ళు ఇలా చేస్తున్నారు ఆయనకు తెలుసో లేదో కూడా మాకు తెలీదు. కానీ మమ్మల్ని మాత్రం వీళ్ళందరూ కూడా, ఈ కోరపాటి కిషోర్ గారు అనే వాళ్ళు మండల అధ్యక్షులు, మండలానికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించి మొత్తం చూసుకునే వాళ్ళు అతనే పెద్ద. మా తాతయ్య చేతులు జోడించి వెళ్ళి మరి చేతులు పట్టుకొని మరి రిక్వెస్ట్ చేశారు, ఒకసారి వచ్చి ఆపు, మాట్లాడు, ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. అంటే ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందా అసలు? అంటే ప్రైవేట్ గా వాళ్ళు రాయించుకున్నారంట? అంటే ఎమ్మెల్యే తాలూకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాయించుకున్నారు లేదా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? యాక్చువల్ గా ఇది కాలువ సంబంధించిన వాళ్ళదన్న, NSP వాళ్ళది, కెనాల్ సంబంధించిన వాళ్ళది ఇది. అందులో ఏం చేయాలన్నా సరే వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేయాలి. అక్కడెక్కడా కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేయలేదు వాళ్ళు. ఇక్కడ మా భూమి ఏదైతే ఉందో మా భూమికి సంబంధించిన మాకు సంబంధించిన ఒక నోటీస్ కూడా, ఒక మాట కూడా మాకు ఎక్కడ చెప్పలేదన్న, ఎక్కడ కూడా మాకు చెప్పలేదు. చెప్పినా అట్లీస్ట్ కూర్చోబెట్టి మాట్లాడినా, ఒకవేళ మేమే తప్పు చేస్తే 7 ఎకరాల 10 గుంటలు కాకుండా ఎక్సెస్ ఏదైనా ఉంటే గనక మేము సొప్పో తీసుకొని వచ్చి మేము దానికి సభ్యత్వానికి డబ్బులు కడతామని చెప్పాము. అయినా సరే ఎవరు వినలేదు, దౌర్జన్యాలు చేశారు, మా మావయ్యని ఇబ్బందులు పెట్టాడు. మరి ఇప్పుడు ఏమంటారు? మరి ఇప్పుడు ఏమన్నా దానికి కొలికి వచ్చేదా? మీ డిమాండ్ చేయండి ప్రధానంగా. ఇప్పుడు అన్న అసలు ఇంతవరకు అది కొలికి రాలేదన్న. అది ఏమవుతుంది, ఎటు వెళ్తుంది అనేది ఏం అర్థం కావట్లేదు. కోదండరామరావు అంటే పెద్ద పెద్ద నిసాన్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే కేసుని డైవర్ట్ చేయడానికి, అంత ఏజ్డ్ పర్సన్, అంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్, ఒక రైతు ఒక ఆత్మహత్యని ఆయన ఒక BRS కార్యకర్త అయినా, ఒక TRS కార్యకర్త చూసారా? ఆయన ఏమన్నా ఎక్కడైనా చూసాడా కండ వేసుకోగా? లేకపోతే ఆయనతో పాటు ఏమన్నా తిరిగినప్పుడు ఏమైనా చూసారా? మా మావయ్య ఒక నార్మల్ సాధారణమైన రైతు కుటుంబంలో జన్మించిన ఒక రైతు. ఆయనకి న్యాయం జరగాలి. ఆ న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చెయ్యాలి. అది ఎలాంటి ఏంటంటే మాకు సంబంధించినంత వరకు
మా మావయ్యకి ఫస్ట్ కేసులో సంబంధించి అది ఎలా ఉంది ఏంటి దానికి సంబంధించి మా మావయ్య మరణమోంగోల ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్లి దాని నుంచి ఏదైతే మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఎంతమందిని లాగాలంటే అంతమంది లాగండి, కానీ ఎక్కడా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవి పెట్టకండి, పార్టీలొద్దు. ఒక రైతు ఒక ఆత్మహత్యకు ఒక విలువ ఇవ్వండి. మరి అంటే ఇప్పుడు ప్రధానంగా అంటే మీ ఎజెండా ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి మెయిన్? మాకు అన్న మాకు ఎలాంటి డిమాండ్స్ లేవన్నా, ఈ గవర్నమెంట్ రైతుకు భరోసా ఉన్న గవర్నమెంట్ అని చెప్పి చెప్పుకుంటారు కదా, అదే రైతు కుటుంబానికి భరోసా ఉండండి, న్యాయం చేయండి, ఆ కుటుంబానికి భరోసాగా ఉండండి, చాలు మాకు. మరి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? మరి ఇప్పుడు ఎవరిని కలవబోతున్నారు? ఇప్పుడైతే ఇంకా మాకు అధికార పక్షం నుంచి సపోర్ట్ లేదన్నా, కాబట్టి మేము ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కలవాలి. వాళ్ళని ఇప్పుడు నేను పిలిస్తే ఒక 10 మంది ప్రెస్ రిపోర్టర్లు కానీ 10 మంది కానీ నాతో పాటు రారన్న, ఎందుకంటే నేను ఎవరికి తెలియదు, ఆమె కామన్ మ్యాన్. అట్లీస్ట్ వాళ్ళతో నన్ను గొంతు మెదిపిస్తే రాష్ట్రంలో నలుగురు కన్నా తెలిసిపోద్ది. ఇప్పుడు కోదండరామరావు అంటోళ్ళు చెప్పారు, ఏమని చెప్పారు, ఆయన బీఆర్ఎస్ కార్యకర్త అని. కొన్ని వేల మందికి తెలిసింది, నిజంగానే మా మామయ్య బీఆర్ఎస్ కార్యకర్త అనుకుంటారేమో వాళ్ళందరూ. అట్లానే నేను కూడా ఇంకో డైవర్ట్ అవుతుంది, ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు కదా, అలానే నేను కూడా ఒక బీఆర్ఎస్ అధ్యక్షుడి దగ్గరకు ఇంకొక దగ్గరకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఇది మాట్లాడండి బాబు అని చెప్పి అడుక్కుంటానన్నా. ఇంకేం చేస్తాం మేము? మాకు సంబంధించిన వరకు మేము ఎంతవరకు వీలుంటే అంతవరకు ఫైట్ చేస్తాం. అవ్వలేదా, రైతు యొక్క ఆత్మహత్యకి ఒక న్యాయం జరగలేదంటే మాత్రం దాని పరిణామాలు వాళ్ళే ఊహించినంత విధంగా ఉండిపోతాయి అన్న. అది ఎవరు? థ్యాంక్ యూ. సో చూశారు కదా, అంటే ఒక రైతు ఆత్మహత్యకి అయితే ఒక విలువ ఉండాలనేది చెప్తాం జరుగుతుంది. సో కనీసం అంటే రైతుని గుర్తించి కొన్నిసం ఈ ఆత్మహత్యకి సంబంధించి విలువని ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. కోదండరామిరెడ్డి లాంటి వాళ్ళే దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్తున్నారు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్.